So what's up beautiful people, welcome back to the channel. Hope you all doing absolutely great. సో ప్రజెంట్ అయితే మనం అరకులో ఉన్నాం, అరకు వ్యాలీకి వచ్చేసాం అన్నమాట. అండ్ నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా. మధ్యలో స్టాప్ తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ బైక్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, సో మొత్తం 6 బైక్స్ ఇలా మంచిగా నీట్గా లైన్అప్ చేసినాము. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. లైక్ అరకులో ప్రజెంట్ అయితే ఎక్స్ప్లోర్ చేసి, లైక్ ఇప్పుడు ఇక్కడ కాఫీ మ్యూజియం ఉంటుంది, ఇంకా బొర్రా కేవ్స్ అవన్నీ మొత్తం చూసుకొని మళ్ళీ లంబసింగికి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. అండ్ ప్రజెంట్ అయితే మనం ఒక హోటల్లో ఉన్నాం అన్నమాట. సో ఈ హోటల్లో చూసి ఇక ఉన్న వాళ్ళది శ్రీను అన్న పేరు, అండ్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఒకవేళ మీరు అరకు వస్తే ఇక్కడ కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే రూమ్స్ మాత్రం నీట్గా ఉన్నాయి. సో రూమ్స్ కూడా చూపిస్తా. అన్న హోటల్ పేరు భార్గవిన్. సో భార్గవిన్ హోటల్ ఇది. సో మీకు రూమ్స్ కూడా చూపిస్తా. సో రూమ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ తెలుసా. 3 మెంబర్స్కి ఈజీగా పడుకోవచ్చు, కింగ్ సైజ్ బెడ్ అన్నమాట. హాస్పిటాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా, చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ అయితే. లైక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. సో ఒకవేళ మీరు అరకు వస్తే మాత్రం మ్యాక్సిమం తక్కువ బడ్జెట్లో మనకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది హోటల్ కూడా. అండ్ అందరి దగ్గరకు వచ్చి మా ఛానల్ చూపిస్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో చలో బయటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అరే ఆ బండల్లో ఏం పెట్టిల్రా నాయన, సైలెన్సర్ మొత్తం కట్ చేసిండు. సో రైట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఎక్కడికి అంటే ఫస్ట్ అరకులో లొకేషన్ చూసుకుందాం అనే థాట్లో ఉన్నాం వాటి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా బ్యాక్ సైడ్ మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటుంది, అండ్ ఇంకోటి తరబు వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో మనకు ఉండే టైం బట్టి చూసుకుందాము. లైక్ తరబు వాటర్ ఫాల్స్కి వెళ్దామో లేదో తెలియదు, ఇట్ డిపెండ్స్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం అరకు వ్యాలీ సైడ్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కాఫీ మ్యూజియం అయినా లేకపోతే అటు గాలికొండ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. సో అవన్నీ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి చాపరాయి చూసేసుకొని మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలన్నమాట. యాక్చువల్గా వైజాగ్ అనేది ప్లాన్లో లేదు, కాకపోతే ఏంటి అంటే మన వాళ్ళందరూ ఇంకా బీచ్కి వెళ్దాము అని చెప్పేసి అనేసరికి సరే ఇంకా నైట్ అటుపోయి చిల్ అవ్వచ్చు కదా అని చెప్పని అటు ప్లాన్ వేసుకున్నాం అన్నమాట. సో చలో ఒకసారి అటు ముంగడికి పోదాం. ఇది అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయేదంతా తిరిగే బదులు అక్కడ బ్రిడ్జ్కి వెళ్ళి డైరెక్ట్ వస్తారు కావచ్చు నాకు తెలిసి. అరే ముందిరా లొకేషన్ అసలుకి క్రేజీ ఉంది బ్రో లొకేషన్ నిజ. అబ్బా వావ్, లుకింగ్ సో గుడ్ డ్యూడ్, సో గుడ్. క్రేజీ అనిపిస్తుంది లొకేషన్ అసలుకి నిజంగా. ఆ కొండలు ఎంతైనా అరకు వ్యాలీ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ ప్లేస్ డ్యూడ్, సీరియస్లీ. నైట్ వచ్చినప్పుడు మనకి లొకేషన్ సరిగ్గా చూసుకుని రాలే అన్నమాట, ఎందుకంటే నైట్ మొత్తం చీకటి అయిపోయింది కదా. సో చూసుకొని రాలే. ఇప్పుడు ఇంకా పోయేటప్పుడు మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. కానీ లొకేషన్స్ మాత్రం నిజంగా ఏక్ షేక్ ఉన్నాయి తెలుసా. ఏక్ షేక్ వస్తే మాత్రం వర్త్ ఇట్ ఉంటుంది తెలుసా. చాలామంది అరకు లేకపోతే మారేడుమల్లి ఎందుకు రావాలని చెప్పేసి అనుకుంటారు, బట్ బేసికల్గా ఒకసారి లొకేషన్ చూడండి బ్రో, ఎంత క్రేజీ ఉంది. వీటి కోసం మనం రావాలి తెలుసా ఆఖరికి వస్తే. సో చలో ఇక్కడ చిన్న అట్లా ఫోటోషూట్స్ తీసుకొని లెట్స్ కంటిన్యూ అగైన్. సో యాక్చువల్గా పొగలు అనిపిస్తున్నాయి కదా. పొగలు ఏంటి అంటే మనం మొత్తం గీర్ ఆయిల్ వేసేది అనమాట. లైక్ లూబ్ ఉంటుంది తెలుసా చైన్కి. సో చైన్కి లూబ్ వేసేసరికి ఆ ఆయిల్ అనేది సైలెన్సర్ మీద పడేసరికి అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. సో దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అసలుకి. అండ్ ఇక్కడైతే చిన్నపాటి వీలీస్ అట్లా ఇట్లా చిన్న నార్మల్గా అట్లా టైంపాస్ కోసం అని చెప్పేసి అని లైట్ చేసినాము. అండ్ ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫుడ్ అన్నమాట. ఆల్రెడీ టైం 1 అయిపోతుంది. అండ్ ఇప్పుడు లంచ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకొని మళ్ళీ చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి. సో ప్రజెంట్ ప్లాన్ అయితే ఇది, కాకపోతే చాలా డిలే అయిపోతుంది తెలుసా. నిజంగా చెప్తున్నా, చాలా డిలే అయిపోతుంది. అది ఎట్లయితుంది ఏంది అనేది ఇంకా మనకు తెలియదు. ఒకవేళ మీరు కూడా ఇట్లా వస్తే మాత్రం బెటర్ ఒక 1 డే ఎక్స్ట్రాగా పెట్టుకొని హ్యాండ్గా పెట్టుకొని రండి. ఎందుకు అంటే చెప్పలేము ఏ టైంలో ఎట్లయిద్ది అని చెప్పేసి అని. అండ్ మీకు మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయి, యాక్చువల్లీ మనం హోటల్లో ఉన్నాం కదా. సో హోటల్లో ఏంటి అంటే చెకింగ్ చేసేళ్ళు బ్యాగ్స్ని. సో బ్యాగ్స్ ఎందుకు చెకింగ్ చేసేళ్ళు అంటే నార్మల్గా ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇచ్చాడు ఒడిశా బార్డర్ ఉంటుంది కాబట్టి. సో ఒడిశా ఇక్కడికి 15 కిలోమీటర్లు పోతే ఒడిశా వస్తుంది. సో ఒడిశాలో కొంచెం స్మగ్లింగ్ అవి ఇవి జరుగుతుంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి అని హోటల్లో చెకింగ్ అయ్యేటప్పుడు బ్యాగ్ మాత్రం కంపల్సరీగా మ్యాండేటరీగా చెక్ చేస్తారు. లైక్ ఇప్పుడు టీడీపీ వచ్చింది కదా, సో పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి బ్యాగ్స్ అయితే హోటల్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు మొత్తం నీట్గా డీటెయిల్గా చెక్ చేసి వాళ్ళు లోపలికి పంపిస్తారు. సో ఏ గ్యాస్ రైడ్ అయితే అరకుకి వచ్చేసినాం. ఇంకా ఇదే మెయిన్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ అనిపిస్తుంది అంతా షాపింగ్ కథ కార్ఖానా అంతా వేరే ఉంటుంది. అండ్ ఇచ్చే లొకేషన్ బాగుందిరా బాయ్, పైన్ ట్రీస్
సో ఇక్కడ హోటల్లో చూసుకొని బ్యాంబూ చికెన్ ఎక్కడ దొరుకుద్దో అడిగి తినాలి. బొంగలో చికెన్ అండ్ బొంగలో చికెన్ తినాలా మీరు అదొచ్చాక స్లాంగ్ మాత్రం నిజంగా క్రేజీ అనిపిస్తుంది తెలుసా. ఒక్కొక్కరు మోడల్ ఉన్నారు, హైపర్ మోడల్. సో చెల్లి ఎక్కడైనా చూసుకొని లంచ్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే మనం బ్యాంబూ బిర్యానీ తిన్నాం అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనం బ్యాంబూ బిర్యానీ తిన్నాం. సో నార్మల్గా టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలుకి నీట్గా ఉంది. లైక్ మన హైదరాబాద్ బిర్యానీ స్టైల్ కాకుండా నార్మల్గా కొంచెం ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ వచ్చింది, మంచిది. కాకపోతే బిర్యానీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా బిర్యానీ? ఎట్లా అనిపించింది? సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మనం తిన్నది. ఇంకా అసలు తినలేక మనం తినలేక ఇంకా పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటిది ఒక స్టిక్ తీసుకున్నాము. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 తినొచ్చు, ఈజీగా 3 తినొచ్చు. అది కూడా ఇద్దరైతే మంచిగా కడుపు నిండిపోతుంది. వాళ్ళకి ఇద్దరం తిన్నాం, ఫుల్ టైట్ అయిపోయింది. సో చలో బిర్యానీ సగీర్ భాయ్, బిర్యానీ కైసా? సూపర్. సో చలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ బ్యాంబూ బిర్యానీ. కాకపోతే కాస్ట్ ఒకటి ఏంటి అంటే ఒక ఉంటుంది కదా బొంగు, ఒక బొంగుకి వచ్చేసి 600 రూపీస్ అన్నమాట. సో ఒకవేళ మీరు 3 తింటే మాత్రం మనిషికి 200 రూపీస్ పడుతుంది, వర్తిట్ అన్నమాట. సో చలో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మేబీ కాఫీ మ్యూజియం అని వెళ్తాం, లేదంటే ఇచ్చేది చాపరాయి వాటర్ ఫాల్స్ అని వెళ్తాం. సో చూద్దాం, ఇంకా లెట్స్. సో మొదటిగా అయితే ఇప్పుడు మనము చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ చాపరాయి వాటర్ ఫాల్స్ అరకు నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ కొంచెం మనకి ఆ హెయిర్ పిన్ పెన్స్ ఉంటాయి కదా, అలాంటి రోడ్ వస్తే బాగుంటుంది. లేదంటే ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. లైక్ వైజాగ్ వెళ్ళిపోతున్నాం కదా, సో వైజాగ్ వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా మొత్తం కొండ దిగడమే, అక్కడ మొత్తం సర్కిల్ ఉంటుందంట. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ రోడ్ అసలు అది. సో ఇప్పుడైతే చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి అని. అది ఒక రివర్, కాకపోతే ఇట్ లుక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అన్నమాట. సో వెళ్ళినాక అక్కడ చూసుకుందాము. అండ్ ఇక్కడ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇది అరకు రైల్వే స్టేషన్ అన్నమాట. అరకు రైల్వే స్టేషన్ అది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. 2:30కి మనము చాపరాయి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ నుంచి లేట్ అవుతూ వస్తుంది అన్నమాట. ఎందుకంటే లైక్ ఫుడ్ తినలేదు, ఏం తినలేదు కదా. సో అందుకే మనలో కొంచెం బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఇప్పుడే ఇంతకుముందే ఫుడ్ తినేసి నీట్గా స్టార్ట్ అయిపోయినాం. చూసేలే కదా బ్యాంబూ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ అసలు. అది టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ ఒకవేళ మీరు వేడి తగ్గిన తర్వాత తింటే మాత్రం ఇట్ టేస్ట్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అన్నమాట. ఒక్కసారికి లొకేషన్ చూడండి, డ్యూడ్ క్రేజీ అసలుకి. నిజంగా నెక్స్ట్ లెవెల్ లొకేషన్ మ్యాన్, నెక్స్ట్ లెవెల్ లొకేషన్. ఎట్లుందిరా బాయ్ అసలుకి. డాగి చిమ్టోను మా క్రేజీ ఉంది బాయ్ లొకేషన్. నిజంగా షేక్ తెలుసా అసలుకి. ఇంకా మనం నిన్న వచ్చిన రూట్లో నైట్ టైం వచ్చినామని చెప్పేసాను కదా, ఆ రూట్లో అయితే ఇంకా మొత్తం ఇళ్ళకెళ్ళి వచ్చినాం, మేము కొండలకెళ్ళి వచ్చినాం అన్నమాట. ఆ లొకేషన్ అసలుకి కనిపించుంటే బాగుండే కానీ బట్ నైట్ టైం అయిపోయేసరికి మనకి ఇబ్బంది అయిపోయింది. బట్ రియల్లీ లొకేషన్ ఈజ్ వర్త్ ఇట్. సో ఫైనల్లీ మనం అయితే చాపరాయి దగ్గరకు వచ్చేసినాము. సో చాపరాయి లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం ఒకసారి. నార్మల్గా ఎంట్రీ టికెట్ అడల్ట్కి 50 రూపీస్ అంట, చైల్డ్కి 30 రూపీస్ అంట. సో చూద్దాం. లోపల నార్మల్గా వాటర్ లెక్కనే ఉంటుంది అండ్ కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి అన్నమాట. వచ్చేలా లోపలికి వెళ్ళి తెచ్చుకో. చాపరాయి నుంచి వెళ్ళి అరకు వెళ్తున్న రూట్లో ఇక్కడ వచ్చి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చాలా డేంజరస్ యాక్సిడెంట్ అనమాట. సో NS200 బైక్ ఉంది, ఇంకొక ఏదో బైక్ 2 యాక్సిడెంట్ అయినాయి అనమాట ఆపోజిట్ సైడ్లో నుంచి వచ్చేసి. అండ్ దాంతో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇతనికి మొత్తం లెఫ్ట్ లెగ్ అనేది మొత్తం ఇరిగిపోయింది, కట్ అయిపోయి బోన్ అనేది మొత్తం క్రాక్ వచ్చేసింది అనమాట. మొత్తం లెగ్ అనేది ఇట్లా ఏలాడుతుంది అనమాట. అండ్ అక్కడ పక్కన ఇంకొక ఆయనకి హెడ్ మీద కొంచెం డ్యామేజెస్ అయినాయి. అండ్ కాలికి, చేతికి, అండ్ ఇక్కడ లెఫ్ట్ బటాక్స్ ఉంటుంది కదా, యాస్ ఉంటుంది కదా, సో దానికి కూడా మొత్తం డ్యామేజ్ అయింది.
అయిపోయింది. అండ్ ఆపోజిట్ బైక్లో ఉన్న వాళ్ళని చాలా సీరియస్ కండిషన్ ఉందని చెప్పని వాళ్ళని ఆల్రెడీ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో వీళ్ళ కోసం మళ్ళీ సపరేట్ ఒక అంబులెన్స్ వచ్చింది. సో చూసిల్లు కదా, నార్మల్గా ఇక్కడ ఏంటి అంటే చాలామంది మత్తులో డ్రైవింగ్ చేసుకుంటూ చాలా ర్యాష్ డ్రైవ్ చేస్తారు అనమాట. సో ఒకవేళ మీరు అరకు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అరకు అనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఆపోజిట్ వాళ్ళు ఎలా వస్తారో అని చెప్పేసి చూసుకోండి, ఎందుకంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి. సో చలో ఇంకా లెట్స్ గో. అయితే కాఫీ మ్యూజియంకి వచ్చినాము. అండ్ ఇంతకుముందు చాపరే వాటర్ ఫాల్ చూసిలే కదా, నెక్స్ట్ లెవెల్ అసలుకి. దాని తర్వాత మనకు చిన్న యాక్సిడెంట్ అయిందన్నమాట. అక్కడ మొత్తం ఒక ఎన్ఎస్ బైక్ ఉండి ఇంకేదో బైక్ యాక్సిడెంట్ అయింది. నిజంగా చెప్తున్నా, అసలు ఆ విజువల్స్ అసలుకి నిజంగా ఘోరంగా ఉన్నది, అసలుకి డేంజర్ యాక్సిడెంట్ అయింది. అండ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీకు ముంగడే అనిపిస్తుంది కదా, సో ఇదే కాఫీ మ్యూజియం. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ ఆల్రెడీ ఉంది. అక్కడ కాస్ట్ 30 రూపీస్ అడల్ట్ అంట, అండ్ చైల్డ్కి వచ్చేసి 10 రూపీస్. 20యా? సో 20. నో రాంగ్ ఇన్ఫర్మేషన్ బ్రో. అక్కడ చూడు, అక్కడ ఇచ్చరికి చూస్తే 30 లెక్క అనిపిస్తుంది బ్రో. ఇట్స్ లుకింగ్ లైక్ 30. చాపరా అయితే 50. ఓకే ఓకే బ్రో, సాటిస్ఫై. 30 నీ అమ్మ యువర్ 30 గివ్ 30. నో 30 యూత్ 30. సో చలో లోపలికి అయితే చూసాం. నార్మల్గా ఇందులో ఇవన్నీ ఉంటాయి అన్నమాట, లైక్ చాక్లెట్స్ ఉంటాయి, కాఫీ పౌడర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా. సో ఇదంతా మొత్తం వేరే ఉంటుంది. పట్టుకోదాం లోపలికి, పట్టుకోపోదాం. సో అనిపిస్తుంది కదా, థిమాటిక్ కాఫీ మ్యూజియం, ఎథియోపియా టు అరకు వ్యాలీ, సీడ్ టు కప్. సో చలో లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తా, లెట్స్ గో. ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం ప్రతి ఒక్కటి లైక్ అన్ని ఇందులోనే ఉన్నాయి అన్నమాట. నార్మల్ ఎక్స్టర్నల్ సాయిల్, ఓడి, ఏజ్డ్, గ్రాసీ, రబరీ, రియో, ఫర్మెంటెడ్, హార్సీ, హైడీ, స్వెటీ, ఎర్తీ, గ్రౌండీ, డల్టీ, మస్టీ, ఎన్ని పేర్లు ఉన్నాయి రా బాబు కాఫీకి. ఎన్ని గణం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి కాఫీ టేస్టర్స్ ఫ్లేవర్ వీల్ అన్నమాట. సో నార్మల్గా ఆ వీల్ని తిప్పరాదు అనుకోండి. ఇట్స్ డోర్ యాక్చువల్లీ. ఇంటీరియర్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. బయటకు వెళ్ళి చిన్నగా అనిపించింది, లోపల నిజంగా చెప్తున్నా లైక్ ఐసెటిక్స్ ఉంటాయి కదా, నార్మల్గా లోపల ఉండే ఆ వైబ్ అనేది, ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా చెప్తున్నా. ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ కూర్చొని ఒక కాఫీ తాగండి. అరకులో ఫేమస్ ఏంటి అంటే కాఫీ ప్లాంటేషన్. చాలా మందికి తెలిసింది అరకులో కాఫీ పౌడర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కాఫీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు వెళ్తున్న దారిలో ఒక వ్యూ పాయింట్ ఆగి కాఫీ తాగుదాము. ఇక్కడైతే చూసాం, నార్మల్గా కాస్ట్ ఎంత చూసినా మీకు చెప్తాను. ఏంటిది కాఫీ ఒక ఇది వైట్ బీన్స్ కదా, కాఫీ వైట్ బీన్స్. ఇది ఒక యానిమల్ షిట్ పోతుంది, ఆ కాఫీ అది ఉంది పైన, అదే షిట్ అది. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ యానిమల్ షిట్ పోతే ఆ షిట్ని కాఫీలు వేస్తారంట. కాఫీలు వేసుకొని తాగుతారు, కాఫీ తయారేస్తారు కాఫీ పౌడర్ దాంతోనే. యుద్ధాలు రేటది. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ యానిమల్ పేరు నాకు తెలియదు. సో ఈ యానిమల్తోని అందులో వచ్చే షిట్ నుంచి వెళ్ళి ఈ కాఫీ పౌడర్ తయారైద్దంట. సో ఈ కాఫీ గురించి అయితే నాకు తెలియదు. ఇక్కడ ఉంది కోపీ లువాక్ కాఫీ అంట. సో ఈ కాఫీ అనేది చాలా ఎక్స్పెన్సివ్, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ బీన్స్ ఫ్రమ్ సివెట్ పోప్. నిజంగా ఇందులో అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి అన్నమాట, లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్కటి ఫర్మెంటెడ్ అయినా, లేకపోతే ఎర్తీ అయినా, గ్రౌండ్ అయినా, ప్రతి ఒక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్. హాయ్ బోలో. సో లోపల మనకి మ్యూజియం మోడల్లో కూడా ఉంది, లైక్ చిన్న చిన్న ట్రైబల్స్ ఉంటాయి కదా. సో బేసికల్గా ట్రైబల్స్ లెక్క ప్రతి ఒక్కటి ఇక్కడ మొత్తం డిజైన్ చేసి పెట్టాలన్నమాట ఇంటీరియర్. నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ టు విజిట్ మ్యాన్. సీరియస్లీ క్రేజీ ఉంది, ఇంటీరియర్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. బయట చూడడానికి ఎట్లా కనిపించిందో నాకు తెలియదు, కానీ ఇందులో మాత్రం రియల్లీ ఇట్ లుక్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఒక కైండ్ ఆఫ్ వైవ్ వస్తుంది. స్మెల్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆ కాఫీ స్మెల్ వస్తుంది కదా, ఇట్స్ రియల్లీ సో గుడ్ మ్యాన్. సో చలో సరే, నార్మల్గా కాఫీ రేట్స్ ఎంత ఉన్నాయి, చాక్లెట్స్ ఎంత ఉన్నాయి, ప్రతి ఒక్కటి చూసుకొని తెచ్చుకో. అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చాక్లెట్స్ అన్నమాట. ఇవన్నీ వ్రాప్డ్, ఒక్కొక్క కాస్ట్ 35, 50. అరాబికా చాక్లెట్ 20. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, కాస్ట్లెస్ కూడా ఉన్నాయి, నార్మల్ కూడా ఉన్నాయి అన్నమాట. సో చూద్దాం ఇప్పుడు ఇందులో మనకి ఏమైనా నచ్చితే లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ చూద్దాం. మా గర్ల్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు ఆ ఊహనే చాలా బాగుంది, కానీ ఊహించుకోనికి ఎవరు లేదు. నేను పోతానండి అది.
ఈ మాట ఎవరితో బాయ్ శివ బాయ్ బోలో. చాక్లెట్ తీసుకుంటున్నావా మీ పిల్ల కోసం? చాక్లెట్ తీసుకుంటున్నావా? ఎవరికి తీసుకుంటున్నావు నాకేం తెలుసు బ్రో. శివ ఈ చాక్లెట్ తీసుకుంటున్నాను అన్నమాట, ఇంట్లో తీసుకుంటున్నాంట. 395 రూపీస్ ఇది, అరకు కాఫీ అంట. సో చూసాం మనం కూడా డిఫరెంట్ ఫ్లేవర్ని చూసి మనం కూడా తీసుకుందాము. తెచ్చుకో. Many hours later. సో రైట్ నా అయితే బొడ్డువల కాడ ఉన్నాం. యాక్చువల్లీ అరకు నుంచి వెళ్ళి వైజాగ్ వెళ్తున్నాం కదా. సో వర్షం డేంజర్గా పడుతుంది. సో కనిపిస్తుంది కదా ఇగో ఇక్కడ కనిపిస్తుంది. రెయిన్ కొట్టి పంచర్ అయిపోయింది అన్నమాట. ప్యాచ్ వర్క్ ఇంకెంత ఉన్నది ప్యాచ్ వర్క్? ఇప్పుడైతే పైన ఉంది, రేపు అటు కూడా వేస్తుంది, కింద పడుతుంది. కింద అట్ట వేయడం గిఫ్ట్ అయితే గిఫ్ట్ ఉన్నా కట్టే. కానీ ఇట్లుంటే ఓకే బ్రో, ఇట్లుంటే ఓకే తెలుసా. ఓన్లీ ఇక్కడ పచ్చేయాలి. స్టోరీ ఏంటంటే ఇక్కడ పచ్చి మొత్తం ఇక ర్యాపింగ్ చేసుకోవాలి మమ్మీ లెక్క. సో ఇక్కడైతే డిన్నర్ చేసాం అన్నమాట. సో డిన్నర్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా విశాఖపట్నం, లైక్ వైజాగ్ వచ్చేసి 61 కిలోమీటర్స్ ఉంది. సో మాక్సిమం ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం. రోడ్ అయితే నీట్గా వచ్చేసింది, లైక్ హైవేకి వేసినాం అన్నమాట. సో ఇంతసేపు మొత్తం ఘాట్ రోడ్స్లోకి వెళ్ళి అసలుకి క్రేజీ, అసలు నిజంగా చెప్తున్నా చాలా క్రేజీ తెలుసా. నైట్ టైంలో వర్షం పడుతుంది, రిఫ్లెక్షన్స్ పడుతున్నాయి స్పెట్స్తోని. అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చినాం కిందకి అయితే. ఒక 40-50 యావరేజ్ మెయింటైన్ చేసుకుంటూ మీరైతే మాక్సిమం నైట్ జర్నీ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే వ్యాలీ కదా. సో డేంజరస్ ఎయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి, చాలా డేంజరస్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు హైవే నుంచి వెళ్ళి లైక్ అరకు నుంచి వెళ్ళి దిగిన తర్వాత హైవే వస్తుంది. హైవే టర్నింగ్ ఇక్కడ లైక్ విశాఖపట్నం వెళ్ళే రైట్ సైడ్ హైవేలో మనకి ఇక్కడ ఫస్టే షాప్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి సంథింగ్ గుంటూరు మెస్ అనేమో సంథింగ్, గుంటూరు మెస్ అని ఉంది. సో ఇక్కడ మేము తిన్నాము, తినేసి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఎవరు ప్లేట్ మొత్తం నీట్ అండ్ చేసేసింది అది. సో చూడ ఇంకా ఈ వీడియో ఇక్కడ క్లోజ్ అన్నమాట. సో రేపైతే వైజాగ్లో బీచ్ చూసుకొని మళ్ళీ లంబసింగి వెళ్ళిపోవాలి. సో చూడ ఇంకా మేటి విత్ అనదర్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు ఆల్, బై బై.